హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 ఫైనల్కి రిలీజ్ అయినప్పటి నుంచి నాకు వచ్చే కామెంట్స్లో 99% రిజల్ట్ ఎప్పుడు. సో ప్రీవియస్గా నేను మీకు ఫస్ట్ గెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ వచ్చినకి రిజల్ట్ గ్యాప్ తీసుకుని నేను మీకు అప్లోడ్ చేశాను, అప్డేట్ కూడా ఇచ్చాను. సో తర్వాత మళ్ళీ ఇంకా అది డిలే అవుతూ ఉండేసరికి 13th మార్చ్ నేను ఎస్టిమేట్ చేశాను. బట్ కొంతమంది కాల్ చేసి కనుక్కుంటే కొంతమంది వచ్చేసరికి కొంతమందికి ఏమో 15th మార్చ్లోకి ఇస్తామని చెప్పి, కొంతమందికి 19th మార్చ్లోకి ఇస్తామని చెప్తే మీరు అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారని చెప్పి కొంచెం ఎదురు చూడాల్సి ఉంటుంది అని చెప్పి నేను మీకు అప్డేట్ ఇచ్చాను. మళ్ళీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక మెసేజ్ చేశారు, వారు కాల్ చేశారట బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ డెస్క్ చేస్తే 28th మార్చ్ వస్తుంది అని చెప్పారట. సరే 19కి 20కి గ్యాప్ లేదు కదా అని చెప్పేసి వదిలేశాను. అండ్ నా స్టూడెంట్స్ కూడా AB19 కోచింగ్ తీసుకున్న వారు కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి డెస్క్కి ఫోన్ చేసిన, ఎవరో TV9కి సంబంధించి ఎవరో ఈ ఫీల్డ్కి సంబంధించిన వారు అప్రోచ్ అయినా కూడా 28th మార్చ్ కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్పారంట. సో అది నాకు ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించింది కూడా గ్రూప్లో షేర్ చేశారు. సో నేను వీలైతే అది మీకు పక్కన ట్యాగ్ చేస్తాను, చూడండి, ఇక్కడ ఫోటో ఇస్తాను. తర్వాత సరే 28th గ్యాప్ లేదు కదా, నేను అది కూడా లైట్ తీసుకున్నా. మళ్ళీ ఇంకొకరు కామెంట్ చేశారు ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెల్ప్ డెస్క్ కాల్ చేసినప్పుడు రిజల్ట్ అనేది మార్చ్ ఎండింగ్లోకి వస్తుంది అని చెప్పారట. అంటే ఈ మంత్ ఎండింగ్లోపు అయితే కంపల్సరీ వస్తుందని. 13th పోయే, 19th పోయే, 20 పోయే, మళ్ళీ మార్చ్ ఎండింగ్ అని చెప్తున్నారు. మీరు ఎంత ఎదురు చూస్తారు, ఇంకా వెనక్కి అయితే వెళ్తుంది. ఎప్పుడు కూడా ఒక కీకి అంటే ఫైనల్ కీకి రిజల్ట్కి ఇంత గ్యాప్ ఏ ఎగ్జామ్లో కూడా అంతగా తీసుకోరు. ఎందుకంటే ఫైనల్కి వచ్చిందంటే రిజల్ట్ రెడీగా ఉంటుంది. బట్ ఎందుకు ఇంత డిలే అవుతుందో తెలియదు, కానీ మీరు ఎంత ఎదురు చూస్తున్నారో అది మీకు అంతకన్నా వెనక్కి అయితే వెళ్తూనే ఉంది. సో మళ్ళీ ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ చెప్తున్నారంటే యూ నీడ్ టు వెయిట్ అగైన్. మళ్ళీ మీరు ఒక 10 days మళ్ళీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అంటే మార్చ్ ఎండింగ్ అన్నారు కాబట్టి. బట్ చూద్దాము, అంటే కరెక్ట్గా స్ట్రాంగ్గా కూడా 20th రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఒకరు చెప్తున్నారు. ఇంకొకరు కాల్ చేస్తేనే మార్చ్ ఎండింగ్లోకి వస్తుంది అన్నారట. అంటే అందరికీ కూడా ఒకటే చెప్పాలి కదా, వీళ్ళు 20th రిలీజ్ చేస్తున్నామంటే 20th లోపు వస్తుంది అని చెప్తే సరిపోతుంది. బట్ 20th లోపు చెప్పకుండా మళ్ళీ మార్చ్ ఎండింగ్కి వస్తుంది అని చెప్పి డిలే అనేది అవుతూ ఉంది. మీరు పేషెన్స్గా వెయిట్ చేయాల్సిందే. సో ఎన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఏమీ అంత ఇబ్బంది ఏం లేదు, వెయిట్ చేస్తాము. బట్ ఏంటంటే ఎవరికైతే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారో మీకు ఏమవుతుంది రిజల్ట్ అని ఒక భయంతో ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఇంకా ఏం చేసేది లేదు, వెయిట్ చేయాల్సిందే. మీరు ఈ రిజల్ట్ గురించి వెయిట్ చేసే కన్నా మీ వేరే వర్క్స్ మీద కంపల్సరీగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైతే కట్ ఆఫ్కి దగ్గరగా రాలేదో మీరు 20కి ప్రిపరేషన్ కంపల్సరీ ఇంకా స్టార్ట్ చేసేయాల్సిందే. సో అది మాత్రం మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీకు రిజల్ట్కి సంబంధించి అయితే కనుక నా నుంచి అప్డేట్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించేసి అంటే 39 కట్ ఆఫ్, ఇంకా కట్ ఆఫ్ చెప్పండి, కట్ ఆఫ్ ఒక షార్ట్ తీయండి అని చెప్పి ఇంకా అడుగుతున్నారు. నేను కట్ ఆఫ్ మీద ఆల్రెడీ ఒక పెద్ద వీడియోనే చేసి మీకు అప్లోడ్ చేశాను. కట్ ఆఫ్ ఎలా తగ్గింది, ఆ 7 మార్క్స్కి సంబంధించి ఎందుకు తగ్గించారు అనేది కూడా చెప్పాను. స్టిల్ చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారు నన్ను. కాబట్టి కట్ ఆఫ్స్ వీడియో ఆల్రెడీ ఉంది, ఒకసారి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ప్రీవియస్ వీడియోది, మీరు ఆ కట్ ఆఫ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంకా రిజల్ట్ గురించి అయితే కనుక మార్చ్ ఎండింగ్కి, బట్ మార్చ్ ఎండింగ్ అన్నాను అంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను చెప్పేది, కానీ నేనేమి సొంతంగా చెప్పేదేం కాదు. సో వాళ్ళే 20th అన్నారు, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది మార్చ్ అన్నారు. మీరంతా ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి చూద్దాం, డెఫినెట్గా మార్చ్ 20 నుంచి 30 లోపు అయితే కంపల్సరీ వస్తాయి. కాకపోతే 20th ఇస్తారా అంటే ఒక్కొక్కరికి ఒకలా చెప్పారు కదా, ఎవరికి చెప్పింది పాటిస్తారనేది కూడా నాకు కూడా తెలియని విషయము. ఇంకొకటి, ఎన్రోల్మెంట్స్ ఎవరైతే చేసుకోలేదో, ఎన్రోల్మెంట్ లేకుండా అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళు రాసున్నారు కదా, అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేసేటోళ్ళు కానివ్వండి, ఎన్రోల్మెంట్ ఇంకా చేసుకోని వాళ్ళు కానివ్వండి, మీరు మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎన్రోల్మెంట్ చేసుకోండి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, రేపు మళ్ళీ మీరు ఎన్రోల్మెంట్ లేట్ చేసుకున్నట్లయితే COP అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు ఎన్రోల్మెంట్ అనేది చేయించుకుని ఉండాలి. కాబట్టి అది అనేది డిలే అవ్వకుండా ఉండాలి. కాబట్టి నేను మీకు ముందే చెప్తున్నాను, ఎన్రోల్మెంట్ అనేది అప్లై చేసుకోండి.
కంపల్సరీగా ఎన్రోల్మెంట్ అనేది చేసుకుని మీ దగ్గర పెట్టుకుంటే తర్వాత మీరు సిఓపికి అప్లై చేసేటప్పుడు ఈ యొక్క టెంపరీ ఐడి కార్డు కానీ టెంపరీ సర్టిఫికేట్ కానీ ఏదైతే ఇస్తారో అది మీరు హైకోర్టులో ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ అని అట్లా కూడా ఉంటాయి, అక్కడ మెంబర్షిప్ అని ఉంటాయి. నేను కూడా ఇంతవరకు వెల్ఫేర్ది తీసుకోలేదు, బట్ త్వరలోనే మీకు ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. వెల్ఫేర్కి సంబంధించి కూడా మీరు ఈ లోపు వెళ్తే కనుక అక్కడే కనుక్కొని చేసుకోండి. సో నేను అది సెపరేట్గా ఒక వీడియో తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎన్రోల్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక పనిలో పని అది కూడా మీరు అడిగేసి అమౌంట్ అదంతా కూడా కనుక్కొని వస్తారని చెప్పి 3500 సంథింగ్ అయితే ఉంటుంది అమౌంట్. నాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్నారు. సో నేను ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కుని తప్పకుండా వెల్ఫేర్ స్కీమ్ ఎలా తీసుకోవాలి ఎలా చేయాలనేది కూడా చెప్తాను. మీరు వెళ్తున్నారు కాబట్టి పనిలో పని అవుతుంది అని చెప్పి మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. కాబట్టి ఎన్రోల్మెంట్ కంపల్సరీగా చేసుకోండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేయొద్దు. మీ ప్రాసెస్ ఆ ప్రొవిజనల్కి అప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ అది రావాలి, దాంతో మళ్ళీ మీరు వచ్చి ఎన్రోల్మెంట్కి ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టిన తర్వాత మళ్ళీ చేయాలి. అండ్ ఎన్రోల్మెంట్ ఫీజు వచ్చేసరికి 1250, మేమంతా 13,500 దాకా కట్టాము. సో కనీసం మీరు ఈ విషయంలో కొంచెం లక్కీ. సో ఐమ్ హ్యాపీ. ఎందుకంటే అంత ఫీల్ ఇప్పుడు వరకు చదువుకొని వచ్చి మళ్ళీ అంత ఫీల్ కట్టడం అనేది ఇదవుతుంది. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ఫీజ్ స్ట్రక్చర్ అది ఎంత ఇదవ్వకముందే, ఎందుకంటే ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. ఇప్పుడు ఉన్నప్పుడే మీరు వినియోగించుకుని త్వరగా ఎన్రోల్మెంట్స్ అనేది పూర్తి చేసుకోండి. అండ్ కొంతమంది మేము ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత 1250 పెట్టారు, మాకేమైనా రిటర్న్ వస్తుందా అమౌంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు వచ్చే ప్రసక్తే లేదు. వన్స్ కట్టిన తర్వాత రిటర్న్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో కాబట్టి ఎన్రోల్మెంట్స్ చేసుకోండి. అండ్ ఫైనల్ కీలో ఈ రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి కూడా రిజల్ట్ అనేది ఎండింగ్లోకి ఎప్పుడో వస్తుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత డోంట్ ఫర్గెట్ ఆ రిజల్ట్ కాపీని స్క్రీన్ షాట్ లేదా డాక్యుమెంట్ చేసి కంపల్సరీ సేవ్ చేసుకుని పెట్టుకోండి. అంటే మళ్ళీ ఇప్పుడు మనకి కొన్ని రోజులు అనేది వాళ్ళు ఉంచుతారు వెబ్సైట్లో. 17 ఇప్పుడు 18 ఉన్నారు కదా, 17 తీసేసారు. రేపు 19 రాగానే ఈ 17 తీసేసి అంటే ఒకటి రీసెంట్ నుంచి ముందు ఉంచుతారనమాట. కాబట్టి ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి అది స్క్రీన్ షాట్ తీసుకునో డాక్యుమెంట్ చేసుకునో రిజల్ట్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఏ క్షణం రిజల్ట్ వస్తుందో తెలియదు కాబట్టి మీకు అది డౌన్లోడ్ అవ్వగానే చేసుకోండి అనమాట. ఎందుకంటే ఆ సర్వర్ ప్రాబ్లం వల్ల కూడా వెంటనే రిజల్ట్ అవ్వదు. మీకు ఎందుకు ఈ విషయాలు ఇప్పుడు చెప్తున్నానంటే అది సడన్గా ఎప్పుడు రిజల్ట్ వదులుతాడో తెలియదు కదా. నేను వెంటనే మీకు అవి చెప్తాను చెప్పలేను అని చెప్పి మీకు ఈ వీడియోలో చెప్తున్నా. సర్వర్ ఇష్యూస్ ఉన్నా కూడా వెయిట్ చేసి మీరు అది వెంటనే రాగానే డౌన్లోడ్ చేసుకోండి. అంటే కనీసం మీరు చూసుకోవడానికి ఒకసారి ఓపెన్ అయ్యి మళ్ళీ ఓపెన్ కాదు. కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటే ఆ రిజల్ట్ని మీరు చూసుకోవడానికి స్టేటస్లో పెడతారు కదా పాస్ అయ్యింది, అది అదొక మెమరీ. కాబట్టి మీకు ఇవన్నీ కూడా అన్నీ కూడా నేను అందుకే ఎందుకు చెప్తానంటే ప్రతిదీ కూడా మనకి గైడెన్స్ అందించే వాళ్ళు ఉండాలి. కాబట్టి నేను అన్నీ కూడా నా సిబ్లింగ్స్ షేర్ చేసినట్టు మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ రిజల్ట్ గురించి అయితే ఎప్పుడు వస్తుంది అని అడగకండి. 20 నుంచి 31 లోపు ఎప్పుడోకప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా ఇది కూడా చేయడానికి గల కారణం ఏంటంటే మీరు ఇంకా 20 వచ్చేస్తేనే ఫిక్స్ అయిపోతే మళ్ళీ హట్ అవుతాం అనమాట. మనం అయ్యో రాలేదు, ఎదురు చూసాం అన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఎదురు చూస్తారనే ఉద్దేశంతో మాత్రమే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాస్వి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.